ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఉదయ కాలము చక్కగా దేవుని యొక్క వాగ్దానం మనం చదువుకుందాం. వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం ఇచ్చినాడంటే ఆయన మరచిపోయే దేవుడు కాదు, దాన్ని నెరవేర్చే దేవుడు. కాబట్టి ఉదయకాలము వాగ్దానము కొరకు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో నా ప్రభు మాట్లాడును గాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఈ వాక్య భాగము మనం చదివినప్పుడు గమనించినట్లయితే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. యేసయ్య నిన్ను నన్ను స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఏ పాపపు బానిసత్వంలో మనం ఉండకుండా, ఏ పాపము మనల్ని ఏలకుండా ఆయన మనల్ని స్వతంత్రులుగా ఆయన రక్తము కార్చి మనల్ని చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి పాపము నుంచి ఆయన మనల్ని విడిపించినాడు. అందుని బట్టి ఆయనకు మహిమ చెల్లిద్దాం. ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసినాడు, ఆయన ఘనపరుస్తాం. ఇక ఉదయకాలము నీవు స్వతంత్రుడు అని జ్ఞాపకం ఉంచుకొని ప్రభుని మహింపరచు. ఈ యొక్క దినాన్ని ప్రారంభించు, ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించు. ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను ఘనపరిచి బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని స్వతంత్రులుగా చేసినావు, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఏ పాపపు కట్లలో, ఏ పాపపు బానిసత్వంలో మేము ఉండకున్నట్లు మమ్మల్ని స్వతంత్రులుగా చేసి మీరు శిలువ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి మమ్మల్ని నిలబెట్టుకొని మీరు వాడుకుంటున్నారు. మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే వాగ్దానం వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరునైనా ప్రతి పాపపు బానిసత్వంలో నుంచి, బంధకాల నుంచి స్వతంత్రులుగా అయి ప్రభా నిన్ను ఘనపరచాలా, నీ రక్షణ వారు తీసుకోవాలా. అటువంటి కృపను మీద అనుగ్రహించమని కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.